శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవతాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము వెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫలపుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరిసే గుహలను దాగిన భూతములదిరి దీనావముల పరుగిడె బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా.